హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆలు మసాలా ఫ్రై చేయబోతున్నానండి. వేపుళ్ళు బాగానే ఉంటాయి కానీ ఎప్పుడూ ఒకేలా నూనెలో వేయించుకుని తినాలంటే విసుగు పుడుతుంది. ఇంట్లో పిల్లలకైనా మనకైనా కూడా విసుగ్గా ఉంటుంది. అందుకే ఇలా మార్చి చేసి చూడండి. ఈ ఆలు మసాలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ఈ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ఆలు మసాలా ఫ్రై చేయడానికి 5 దుంపలు మీడియం సైజు కుక్కర్లో వేసి 3 విజిల్స్ రానిచ్చానండి. వాటర్ తీసేసి ఒలిచిపెట్టుకున్నాను. 5 దుంపలని పైన తొక్క తీసేసి ఒలిచిపెట్టిన దుంపలు ఇవి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీనికోసం మసాలా ప్రిపేర్ చేద్దాం. ఎండుమిర్చి 4, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు చిన్నవి తీసుకున్నానండి 4, అదే పెద్ద అయితే 2 తీసుకోండి. 2 యాలకులు, 6 మిరియాలు, 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ సోంపు. పాన్ పెట్టుకుని ఇందులో ముందుగా ఎండుమిర్చిని ఇలా చిదుముకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ వేయకుండానే ఈ మసాలాలు ఫ్రై చేయాలండి. కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఈ మసాలా దినుసులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం వేస్తే చాలు, ఎక్కువ వేయించకూడదు. 1 నిమిషం వేగిన తర్వాత సోంపు, గసగసాలు వేసేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ సోంపు, గసగసాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, మాడిపోతాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. పాన్లో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయమినపప్పు వేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేయాలి. 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ దుంపల్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇందులోకి సరిపడా సాల్టు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఎండుమిర్చి వేస్తాను కాబట్టి కారం 1/2 టీ స్పూనే వేస్తున్నాను. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బంగాళదుంపలు పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మిక్సీ జార్లో మసాలా పొడి చేసాం కదా, ఈ మసాలాను కూడా 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. అదే మీకు స్పైసీగా కావాలంటే ఇంకో టీ స్పూన్ కూడా వేసేసుకోవచ్చు. ఈ పొడి 3 టీ స్పూన్లు అయ్యింది. 2 టీ స్పూన్ల పొడి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇంకో 3-4 నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి. కొంచెం అడుగంటుతుంది, గీకుతూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ కంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది ఫ్రై. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని, కొత్తిమీర వేసాక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి, సరిపోతుంది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడు ఒకేలా కాకుండా మార్చి ఈ విధంగా ఆలు ఫ్రై చేసి చూడండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఈ ఫ్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.